యుద్ధం ఎవరికీ విజయాన్ని కలిగించదు, అంతటా నష్టాన్నే కలిగిస్తుందన్న విషయం నిజం. ముఖ్యంగా ప్రపంచాన్ని కమ్మేస్తూ ప్రజారోగ్యాన్ని పాడు చేస్తున్న ప్లాస్టిక్ విషయంలో అది నిజం అని అంటున్నారు నిపుణులు. మానవాళి మనుగడకే ప్రమాదకరం అని తెలిసినా ప్రపంచం విచ్చలవిడిగా ప్లాస్టిక్ను వినియోగిస్తోంది. ప్లాస్టిక్ ప్రమాదకారని తెలిసినా ఆయా పరిశ్రమలను ప్రభుత్వాలు ఎందుకు మూసివేయడం లేదు? అంతగా దానివల్ల ప్రమాదం అనుకుంటే ప్లాస్టిక్ని వెంటనే ఎందుకు బ్యాన్ చేయడం లేదు? అసలు అంతగా ప్లాస్టిక్ వస్తువుల తయారీకి అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక సామాన్యుడికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే దానివల్ల పరిశ్రమలు నడుస్తున్నాయి. అవి నడవడం వల్ల ప్రభుత్వాలకు ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్యాకేజింగ్ సెక్టార్లోనే $900 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. లాభాలు అమ్మకాలతో దూసుకుపోతున్నటువంటి ప్లాస్టిక్ పరిశ్రమను ఏ దేశం మాత్రం వద్దనుకుంటుంది? ఎంతో కాలంగా ప్లాస్టిక్ మన జీవితాల్లో పెనవేసుకుపోయింది. ప్లాస్టిక్ లేనిదే మనకు రోజు మొదలు కాదు. ఉదయం వాకింగ్ కోసం వాడే షూస్, పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేటువంటి టూత్ బ్రష్, టూత్ పేస్ట్, షేవింగ్ బ్రష్, రేజర్, షాంపూ బాటిల్, సోప్ డిష్, అట్లాగే షవర్ జెల్, ఇంకా మిగతా బాటిల్స్ కానీ, బాత్రూమ్ మ్యాట్స్ కానీ, ఇలా రకరకాలుగా అన్ని చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ప్లాస్టిక్ వస్తువులు మనల్ని హలో హాయ్ అని పలకరిస్తాయి. ఈ లిస్ట్ ఇక్కడితో అయిపోలేదు. కాలకృత్యాలు తీర్చుకోవడం పూర్తవగానే మనం తినే బ్రెడ్ ఓ పాలిథిన్ పేపర్తో ర్యాప్ చేయబడి ఉంటుంది. అది కూడా ఓ ప్లాస్టిక్ కంటైనర్లో ఉంటుంది. జ్యూసా లేదంటే పాలు కూడా పాలిథిన్ కవర్ ప్యాకుల్లోనే లభిస్తున్నాయి, మనకు తెలిసిన విషయమే. రిఫ్రిజిరేటర్ బాడీ లేదంటే లోపల వస్తువుల కోసం రకరకాల ప్లాస్టిక్ ఛాంబర్లు, జ్యూసర్ బాడీ. ఒక్కోసారి కిచెన్లో చుట్టూ తిరిగి చూసుకుంటే లెక్కలేని వస్తువులు అన్ని ప్లాస్టికే ఉంటాయి. ఎక్కడో భూమి అట్టడుగు నుంచి బయటకు వచ్చినటువంటి ప్లాస్టిక్ మన జీవితాలతో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే వాటిని మనం ఉపయోగించుకున్న తర్వాత డిస్పోజ్ చేయడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం. సో ఇట్లాంటి నేపథ్యంలో కొంత ఆహారంతో డంప్ యార్డుల్లోకి చేరుతున్నటువంటి పాలిథిన్ బ్యాగులు నేరుగా పశువుల కడుపుల్లోకి వెళ్తున్నాయి. ఈ సన్నని ప్లాస్టిక్ బ్యాగులు సముద్రం అట్టడుక్కు చేరిపోయి అక్కడ అపారమైనటువంటి జలచరాలు శరీరంలోకి చొచ్చుకుపోతున్నాయి. తిరిగి ఆ సీ ఫుడ్ తినడం వల్ల మనుషుల శరీరాల్లోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది. మనం ప్రతి అవసరానికి మక్కువగా ఉపయోగించేటువంటి పాలిథిన్ బ్యాగులే డ్రైనేజ్ వ్యవస్థ నాశనం చేస్తున్నాయి. కానీ ఇవే ప్లాస్టిక్ షీట్లు స్లమ్ ఏరియాల్లోని పేదల గుడిసెలు, చిన్న చిన్న రేకుల ఇళ్లకు వర్షం నీటి నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. వారి ఇళ్లలో వర్షపు నీరు రాకుండా కూడా కాపాడుతున్నాయి. ఈ ప్లాస్టిక్తో తయారైనటువంటి పైపులే డ్రైనేజీ వాటర్కు దూరంగా, అంటే ఆ వాటర్ని దూరంగా పారబోస్తున్నాయి. మనం సరిగ్గా ఈ వ్యర్థాలను సెగ్రిగేట్ చేయగలిగితే కనుక, మనం వాటిని మళ్ళీ ఉపయోగించుకోగలిగితే ప్లాస్టిక్ సమస్య 90% తీరిపోతుందని అంటున్నారు నిపుణులు. గార్డియన్ అనే అంతర్జాతీయ పత్రిక నివేదిక మేరకు ఇవాళ కార్లు, విమానాల తయారీలోనూ 50% ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు. లోపల ప్రయాణికులకు ఆహార పదార్థాల సరఫరాలోనూ ప్లాస్టికే ఉంటుంది. బట్టల తయారీలో పాలిస్టర్, నైలాన్ లాంటి ప్లాస్టిక్ వాడకం అనివార్యమైపోయింది. సాంప్రదాయక కాటన్ అట్లాగే వూల్ కన్నా ఎక్కువగా కూడా ప్లాస్టిక్ దుస్తుల్నే ఉపయోగించడం జరుగుతోంది. వాస్తవానికి ప్లాస్టిక్ని భూతం అని తిడతాం, కానీ దాన్ని అంతం చేయడానికి మాత్రం మనకు మనసొప్పడం లేదు. అదంత ఈజీ కూడా కాదు. నిజానికి ప్లాస్టిక్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలన్నటువంటి సదాశయంతో 2 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాల మధ్య ఒక ప్రయత్నం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 175 దేశాల ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడింది. ఈ ఏడాది చివరికల్లా ప్లాస్టిక్ విషయంలో ఒక విధాన నిర్ణయానికి రావాలని సంకల్పించాయి. ఇప్పటి వరకు 3 విడతల చర్చలు జరిగినప్పటికీ ఈ భూతాన్ని అంతం చేసి భవిష్యత్తును కాపాడుకునే విషయంలో ఈ దేశాలు ఒకే తాటిపైకి రాలేకపోయాయి. గత వారం కెనడాలో 4వ విడత చర్చలు కూడా విఫలం కావడాన్ని బట్టి చూస్తే ప్లాస్టిక్ పరిశ్రమకు రాజకీయంగా, ఆర్థికంగా ఎంత బలం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వాటి లాబియింగ్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. దక్షిణ కొరియాలో ఈ నవంబర్లో మరో విడత చర్చలు జరగబోతున్నప్పటికీ గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ సాధ్యమయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు కనుచూపు మేరలో కూడా. ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడం, భారీ వ్యర్థాలను మిగిల్చే చోట్ల తయారీ పూర్తిగా మానివేయడం, ఉత్పత్తిలో భాగంగా హానికర రసాయనాలను వాడకాన్ని ఆపివేయడం, హెచ్చు స్థాయిలో రీసైక్లింగ్ లక్ష్యాలను నిర్ణయించుకోవడం లాంటి కొన్ని అంశాల్లో గడువు విధించుకోవాలన్నది ఈ దేశాల తాపత్రయంగా ఉంది. అయితే ఏ లక్ష్యాలను ఎప్పట్లోగా సాధించాలన్న ఒప్పందాన్ని అన్ని దేశాలు కలిసికట్టుగా సాధించడం లేదు. అదే జరిగితే అంతకంటే అద్భుతం మరొకటి ఉండదు. సహజంగానే ఆర్థికం దీనికి అడ్డుపడుతోంది. ప్లాస్టిక్ బై ప్రోడక్ట్గా ఉండేటువంటి చమురు ఉత్పత్తి దేశాలు ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహనకు రాకుండా లాబింగ్ చేస్తున్నాయి. అంతేందుకు
ప్లాస్టిక్ ఉత్పత్తి నిలిపివేసేటువంటి విషయంలో ఇతర దేశాలతో పాటు మన భారతదేశం కూడా వ్యతిరేకిస్తోందంటే ప్రభుత్వాలు ప్లాస్టిక్ వ్యాపారంతో ఎంతగా ఆధారపడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 2040ని టార్గెట్గా పెట్టుకుంటే ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. లక్ష్యాన్ని సాధించడం అప్పుడే సులభమవుతుందని ఆఫ్రికన్ దేశాలతో పాటు అనేక యూరోపియన్ దేశాలు కూడా భావించాయంట. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయాలంటే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి పరచాలని, అవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉండాలని భారత్ కూడా భావిస్తోంది. ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంతో పాటు అది సులభంగా అన్ని దేశాలకు బదిలీ కావాలని కూడా భారత్ అంటోంది. ఉమ్మడి లక్ష్యమే అయినప్పటికీ ధనిక దేశాలు, అధిక ఉత్పత్తి దేశాలు ఎక్కువ బాధ్యతల్ని పంచుకోవాలన్నది ఓ ప్రతిపాదన. నిజానికి ప్లాస్టిక్ కాలుష్యం మీద అన్ని దేశాలది ఒకే అభిప్రాయం. మానవ మనుగడను ప్రమాదంలో పడేస్తున్నటువంటి దీన్ని పూర్తిగా నిషేధించుకోవాలన్నటువంటి విషయంలోనూ భేదాభిప్రాయాలు లేవు. కానీ లక్ష్య సాధన దిశగా మాత్రం అడుగులు పడ్డం లేదు. పెట్రోకెమికల్ పరిశ్రమ బలంగా ఉన్న దేశాలు ప్లాస్టిక్ తయారీ మీద నియంత్రణలు విధించాలన్న ప్రతిపాదనను ఏమాత్రం ముందుకు పడనీయడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే ధనిక దేశాల్లో ప్లాస్టిక్ పరిశ్రమ వెలిగిపోతోంది కాబట్టి అవి ప్రతి మంచి ఆలోచనకు అడ్డుపడుతున్నాయి. పేద దేశాలతో పోల్చితే అభివృద్ధి చెందిన దేశాల్లో మరిన్ని వందల రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం జరుగుతోంది. ప్లాస్టిక్ అక్కడి జనజీవనంతో కలిసిపోయింది. వినియోగ రంగం ఆర్థిక రంగాన్ని శాసిస్తోంది. ప్లాస్టిక్స్ ఒప్పందం ప్రతిపాదన ముందుకు కదిలినటువంటి 2022లో భారతదేశం 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించింది. ఇంకొన్నింటిని కూడా చేర్చవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించిందని అప్పట్లోనే పర్యావరణ ఉద్యమకారులంతా కూడా విమర్శించారు. ఆ తర్వాత కాలంలో ఈ నిషేధం కూడా దేశవ్యాప్తంగా ప్రభావవంతంగా అమలు జరగలేదు. కేవలం కొన్ని ప్రధాన ఆలయ ప్రాంగణాల్లో మాత్రం నిషేధం గట్టిగా అమలు చేయడం జరుగుతోంది. శతాబ్దాల కాలం వరకు మట్టిలో కలవదని, మనిషి ప్రాణానికి మహా ప్రమాదకారిగా మారుతోందని, పర్యావరణాన్ని నాశనం చేస్తోందని ప్లాస్టిక్ గురించి భయపడని క్షణమంటూ లేదు. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే అసలు ప్లాస్టిక్ని తిట్టుకొని రోజంటూ కూడా ఉండదు. దాని తయారీ భూతాపాన్ని తీవ్రంగా హెచ్చరిస్తోందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల్ని కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీ లాబీ బేఖాతరు చేస్తోంది. రోజు రోజుకు ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందే తప్ప అసలే తగ్గడం లేదు. అందుకు తగ్గట్టు ఉత్పత్తి కూడా ఏడుకాయేడు పెరుగుతూ పోతోంది. నగరాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నటువంటి చెత్త రాబోయే తరాలకు చేటు కలిగించక తప్పదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో గుట్టలుగా పెరుగుతున్నటువంటి మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో కనీసం 10వ వంతు కూడా రీసైకిల్ కావడం లేదు. ఈ విష వలయం నుంచి ప్రజల్ని రక్షించి ఒడ్డున పడేయాల్సినటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం విషాదం. మరి మీరేమంటారు? రోజు వాడే ప్లాస్టిక్లో కొంతైనా తగ్గించుకోవాలని అనుకోవడం లేదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం.